మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడనని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగను. చూడండి, మన దేవుడైన యెహోవా మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుడు నరుణ్ణి ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో సృష్టించాడు. అయితే ఇక్కడ నరుడు అంటున్నాడు, ఇదిగో నేను దిగంబరినని, సిగ్గుపడ్డాను, అవమానపరచబడ్డాను, దిగంబరినయ్యాను అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని మనము ఈ ప్రపంచంలో నమ్మాలి. అయితే పాపమునకు మనుష్యుడు బానిసై చనిపోయినప్పుడు యేసు ప్రభు మనుషులందరినీ బ్రతికించడానికి ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన అంటున్నటువంటి మాటలు ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో, మనుష్యుడు ఒకడే, జనము ఒకటే, భాష ఒకటే. వాడు ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా సాధించగలడు. తండ్రి అయిన యెహోవాయే మనందరికీ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏ కాలేజీ, ఏ యొక్క డిగ్రీ కాలేజీ కానీ ఎవ్వరూ ఇవ్వనటువంటి ఒక సర్టిఫికేట్ ఆకాశ మహాకాశములు సృష్టించిన సృష్టికర్తనే నీకు ఇస్తూ ఉండగా ఇంక నీకు భయం ఏంటి? నీకు ఆటంకం ఏంటి? లెమ్ము, పరిగెత్తు, నువ్వు సాధించవలసిందేదో సాధించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.